అమ్మ ఇప్పుడు ఈ సూర్యగ్రహణం సమయంలో కొంతమంది రాశులకి మంచి జరుగుతుంది, కొన్ని రాశుల వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అంటారు కదా. సో ఇప్పుడు వస్తున్నటువంటి సూర్యగ్రహణంలో ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారు జాగ్రత్తగా కొన్ని నియమాలు చేసుకోవాలి? ఓకేనండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ దేశాలలో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తూ ఉందో అక్కడ నమ్మకం ఉన్నటువంటి వారు ఉంటారు కదా, ఆ దేశాల వాళ్ళు కూడా ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు ఉంటారు, సిద్ధాంతులు ఉంటారు, అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, పండితులు ఉంటారు, ప్రజ్ఞులు ఉంటారు. అలాగే అక్కడ నివసిస్తున్నటువంటి మన తెలుగువారు కూడా ఉంటారు, ఈ భూమి మీద పుట్టి అక్కడికి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు. అలాంటి వారి కోసం అయితే మనం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు చెప్పచ్చు. అవి ఏమిటి అంటే, మేషరాశి వారికి చాలా చాలా బాగుంటుందండి. మేషరాశికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది. ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు చాలా మంచి జరిగే విధంగా ఉన్నది. అలాగే వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి కూడా మంచి లాభస్థానంలో ఏర్పడింది, చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ధనస్సు రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ 4 రాశుల వారికి కూడా అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక మిగతా 8 రాశులు ఉన్నాయి కదా, వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 8 రాశుల వారు కూడా తగినన్ని పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అక్కడ పరిహారాలు చేసుకోవడం అంటే ధాన్యం అలాంటివి దొరకకపోవచ్చు, కాబట్టి రవికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఆదిత్య హృదయం చదవడము, ఇష్టదేవతారాధన చేయడము, ఇలాంటివి చేసుకున్నందువల్ల చాలా చాలా ఉపశమనంగా ఉంటుంది. అన్ని రాశులలోకి కూడా ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.